ఆకాశమే హద్దుగా అవకాశం వస్తే నింగి నేలను ఒకటి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకొని శక్తి వారిది. లక్ష్యాన్ని చేరుకోవడమే వారి వృత్తి. మారుతున్న కాలానికి అనుగుణంగా వారిలో కూడా సాధించాలన్న పట్టుదల పెరుగుతున్నది. పేదరికం జయించి సమాజంలో తమ కుటుంబాలను ఉన్నత స్థితిలోకి చేర్చడమే ఆ మహిళల లక్ష్యంగా ముందుకు సాగుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చిత్తశుద్ధి, నిబద్ధత, లక్ష్య సాధన ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆ మహిళలు ఎవరు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తుంది. మహిళా సాధికారతను పెంచేందుకు ఇందిరా మహిళా శక్తి పేరుతో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తుంది. స్వయం సహాయక బృందాల మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలో మహిళా సాధికారతకు నిలువుటద్దంగా నిలిచే ఒక వినూత్న ప్రయోగం అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. దేశంలోనే తొలిసారిగా జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పెట్రోల్ బంకు ప్రారంభమైన 6 నెలల్లోనే అంచనాలకు మించిన లాభాలు ఆర్జించి ఒక సరికొత్త రికార్డును నెలకొల్పింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో రాష్ట్రంలోనే కాక దేశంలోనే మొట్టమొదటి మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటైంది. ఫిబ్రవరి 21న సీఎం రేవంత్ రెడ్డి ఈ పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఇక్కడ పనిచేసే వారంతా మహిళలే. పెట్రోల్ పోసే ఉద్యోగి నుంచి మేనేజ్మెంట్ చేసేదాకా అంతా మహిళలే చూసుకుంటారు. నారాయణపేట జిల్లా మహిళా సంఘం సభ్యులు ఈ పెట్రోల్ బంకును ఏర్పాటు చేసుకున్నారు. ఇలా వారు బంకు ఏర్పాటు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చొరవ చూపింది. మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయాలని గతంలోనే భావించిన అడుగు ముందుకు పడలేదు. వారి పట్టుదలను గుర్తించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ వారిని ప్రోత్సహించారు. డిఆర్డీఏ కార్యాలయానికి ఆనుకొని ఉన్న 6 గుంటల ప్రభుత్వ భూమిని డిఆర్డీఏ జెడ్ఎంఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి బీపీసీఎల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ సహకారంతో తక్కువ కాలంలోనే పెట్రోల్ బంకును ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలోనే తొలి మహిళా పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. 35,000 లీటర్ల పెట్రోల్, డీజిల్ నిల్వ సామర్థ్యం ఉండేటువంటి ఈ బంకు 24 గంటలు పనిచేస్తుంది. బంకు నిర్వహణ ద్వారా వచ్చేటువంటి కమిషన్ జిల్లా సమైక్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతి నెల 10,000 రూపాయలు బీపీసీఎల్ మహిళా సమైక్యకు అందిస్తుంది. ఈ బంకు నిర్వహణ ద్వారా 10 మంది మహిళా సభ్యులకు ఉపాధి లభించనుంది. ఇక్కడ జనం పెట్రోల్ బంకు నిర్వహిస్తున్న మహిళలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఎంతైనా ఆడవాళ్లు ఓపిక వేరే అని కొనియాడుతున్నారు. పెట్రోల్ బంకును విజయపదంలో నడిపించడంలో మహిళల ఓపిక, ఉత్సాహం, శక్తి సామర్థ్యాలు వారికి ఇంధనంగా మారాయి. నారాయణపేటలో మహిళా సంఘం ద్వారా పెట్రోల్ బంకును ఏర్పాటు చేసుకుంటామని కలలో కూడా ఊహించలేదని, ఇది అయ్యే పని కాదనుకున్నాం. కానీ ప్రభుత్వ ప్రోత్సాహంతో బంకు ఏర్పాటు కావడం, అందులో ఉద్యోగం చేరడం సంతోషంగా ఉందని మహిళలు అంటున్నారు. నెలకు 11,000 జీతం వస్తుంది. కుటుంబానికి అండగా నిలిచేందుకు తోడ్పడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. గృహిణీలుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేసే తాము పెట్రోల్ బంకును నిర్వహించడం ద్వారా నెలవారీ ఆదాయంతో పాటు సమాజంలో గౌరవం పొందుతున్నామని మహిళలు చెబుతున్నారు. పెట్రోల్ బంకు రూపంలో అదనపు ఆదాయం రావడంతో మరింత మందికి ఉపాధి అవకాశాలకు వీలైందని మేనేజర్ చంద్రకళ చెబుతున్నారు. నమస్కారం సార్, నా పేరు చంద్రకళ. మాది గ్రామం కోటకొండ, నారాయణపేట జిల్లానే. నేను గతంలో ఇంతకు ముందు 3 సంవత్సరాలు జిల్లా సమైక్య అధ్యక్షురాలుగా చేసిన. అప్పుడు అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు మేము గతంలో ఉన్న కలెక్టర్ సార్ని ఈసీ మీటింగ్కి పిలవడం జరిగింది. అప్పుడు పిలిచినప్పుడు సార్ ఉండి, మీ సంఘాలలో డబ్బులు, లోన్లు బాగానే ఇస్తున్నారు కదమ్మా, ఈ లక్షలు తీసుకొని ఏమన్నా ఆదాయాలు చేసుకుంటున్నారా, మీరు ఏమన్నా యూనిట్లు పెట్టుకున్నారా అని అడిగారు. సార్, గ్రామ సంఘాలు అంటే వరి కొనుగోలు చేస్తున్నాం, మండల సమైక్యలు అంటే క్యాంటీన్లు అలాంటివి చేస్తున్నాం, జిల్లా సమైక్యలు అయితే ఏ ఆదాయం లేదని చెప్పడం జరిగింది. అయితే మరి మీ జిల్లా సమైక్య ఒక పెట్రోల్ బంక్ అనేది శాంక్షన్ చేస్తాం, మీరు మహిళలు నడిపించగలరా అని అడిగారు సార్. అంటే సార్, ఇట్లాంటి అవకాశాలు ఉంటే మాకు ఇవ్వండి సార్, మేము ఖచ్చితంగా నడిపించగలమని అన్నాం సార్ జిల్లా సమైక్య ఓబిల్గా ఉన్నప్పుడు.
అయితే అప్పుడున్న సార్ కలెక్టర్ సార్ మీకు గవర్నమెంట్ ప్లేస్ రోడ్డుకున్న దగ్గర చెప్పండి, నేను ఫ్రీగా ఇస్తానే అన్నారు సార్. మాకు డిఆర్డీ ఆఫీస్ పక్కన ఇక్కడ ఉన్న ఖాళీ ప్లేస్ మాకు గుర్తొచ్చింది సార్. చెప్తే అప్పుడు ఉండి సార్ 6 గుంటల స్థలము ఫ్రీగానే ఇవ్వడం జరిగింది. సార్ ఇచ్చిండ్రు, ఇంకా సార్ బదిలైపోయిండ్రు. ఇంకా మాకు ఈ ఆశ ఇంతటితో ఆగిపోతుందేమని చాలా టెన్షన్ పడము. ఇప్పుడున్న కలెక్టర్ మేడం, ఎమ్మెల్యే మేడం వాళ్ళు ఫుల్ సపోర్ట్ గా ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్లి బీపీసీఎల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఇది స్టార్ట్ చేయించారు. సీఎం సార్ వచ్చి గ్రాండ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు 13 లక్షల ఆదాయంతో గ్రాండ్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది సార్. పెట్రోల్ నమస్కారం సార్, నా పేరు అనిత, మాది రేణువట్ల గ్రామం, మద్దూరు మండలం. నేను గత 3 సంవత్సరాలు జిల్లా సమైక్యలో కార్యదర్శిగా చేశాను. మేము ఉన్నప్పుడే ఈ పెట్రోల్ బంక్ అనేది ఓపెనింగ్ చేసుకున్నాము. అందులో మాకు ఉపాధి కలిగింది. మాకు కలెక్టర్ సార్ మా జిల్లా సమైక్య ఈసీ మీటింగ్ ప్రతి నెల 28 తారీఖు జరుపుకునే వాళ్ళం. అప్పుడు కలెక్టర్ సార్ వచ్చి మాకు ఏది ఉపాధి, ఏమన్నా ఉపాధి ఉందా అని అడిగితే ఏం లేదు సార్ అని చెప్పాము మేము. సార్ ఇట్లా పెట్రోల్ బంక్ మీరు పెట్టగలరా, మహిళలు నడపగలరా అంటే మీ ఆశీస్సులు ఉంటే మేము నడుపుతాం సార్, ముందుకు వెళ్ళగల మహిళలం అని చెప్పాము. అట్లా అని సార్ మాకు ఈ భూమి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మా భారత్ పెట్రోలియం తో మాట్లాడి పెట్రోల్ బంక్ స్టార్ట్ చేశాం మేము. ఇప్పుడు బాగానే రన్ అవుతుంది. మహిళలే పెట్రోల్ బంక్ నడపడం అనేది, మహిళలే ఓనర్లు, మహిళలే వర్కర్స్ కావడం చాలా గొప్ప విషయము. మా మహిళలు ఏదైనా సాధించగలమని ఈ పెట్రోల్ బంక్ ద్వారా ప్రూవ్ చేసుకున్నాము. ఇంకా మహిళలకు ముందస్తుగా ఏం చూపించినా చేయగలమనే ఆసక్తి మా మహిళలను ముందుకు తీసుకురావాలని ఉంది. ఇట్లాంటివి ఇంకా విజయవంతం మన తెలంగాణలోనే మొట్టమొదటి మహిళల పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం అనేది. ఇందులో మేము నాణ్యమైన పెట్రోలు, నాణ్యమైన డీజిల్ ఇవ్వడం జరుగుతుంది. మా పెట్రోల్ బంక్ లో ఎలాంటి కల్తీ లేకుండా పెట్రోల్, డీజిల్ అమ్మబడుతుంది సార్. సరైన ప్రోత్సాహం, సహకారం ఉంటే మహిళలు ఏదైనా సాధించగలరని చెప్పేందుకు ఈ బంకు లాభాలే ఓ నిదర్శనమని చూపుతున్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలో మొదటి మహిళా పెట్రోల్ బంకు లాభాల బాటలో పయనించడం ప్రభుత్వ ప్రయత్నానికి ఒక స్ఫూర్తినిస్తుంది.